Watch full episodes on Jio Hotstar. మీరెవరు? నేనే ఈ ఊరు రాజుని నాజర్. ఫెరోషియస్ యుద్ధానికి వచ్చిన వెంటనే నేను నా ప్రాణాలని కాపాడుకుంటానికి పారిపోవాల్సి వచ్చి ఎటు చూసినా నేను వాళ్లతో పోరాడలేను. ఎందుకంటే ఆయనకి మ్యాజిక్ తెలుసు. మీరు మాకు సహాయం చేస్తారా? ప్రపంచం ప్రమాదంలో ఉంది, సహాయం చేయండి. నేను ఏ సహాయం కావాలన్నా చేస్తాను. నువ్వు నా నగరాన్ని నాకు తిరిగి ఇప్పించడంలో సహాయం చెయ్యి. నీ వల్ల కుదురుతుందా? నువ్వు మళ్ళీ నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టగలవా? ఖచ్చితంగా. మీరు ఇప్పుడు షాకిర్ ఎవరి పేరో చెప్పండి. షాకీర్ అనేది ఎవరి పేరు కాదు. మీరు బాగా ఆలోచించండి. మీ తాతయ్య ఉండొచ్చు, మీ ముత్తాతయ్య ఉండొచ్చు. బాగా ఆలోచించండి. ఓహో అవును, మా తాతగారి పేరు షాకీర్. ఆయన విగ్రహాన్ని కూడా ఈ నగరంలో పెట్టారు. మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి, మేము అక్కడికి వెళ్ళాలి. కాపాడండి, పారిపోండి, పారిపోండి. ఈ స్టాచ్యూని చూడండి. కింగ్ షాకీర్ ఎవరి కోసమే వేచి ఉన్నట్టుంది. దీని కింద ఆ రాయి ఉండాలి. రాయా? ఏ రాయి? తర్వాత చెప్తాను. ముందు కిందకి వెళ్ళడానికి దారి వెతకాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తున్నాను. ఇదే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకి దారి దొరికింది. రండి, లోపలికి వెళ్ళి చూద్దాం. మన చుట్టూ మార్గం ఉంటుంది. రుద్ర, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? ఈ చోటు చాలా విచిత్రంగా ఉంది రుద్ర. ఇక్కడ అన్ని వైపులా కారిడార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఆ పెయింటింగ్స్ లోనే ఏదో ఒక క్లూ దాగుంటుంది. ఇటువైపు రండి. ఈ కాకులన్నీ ఒకే డైరెక్షన్ లో చూస్తున్నాయి. అంటే ఈ కాకులు మనకి డైరెక్షన్ చూపిస్తున్నాయి. అదిగో అక్కడుంది గాలికి సంబంధించిన రాయి. దాంట్లో గాలి శబ్దం వినిపిస్తోంది. అద్భుతం. మా నగరంలో ఇటువంటి అద్భుతమైన విషయం ఉందనే విషయం మాకెవరికీ తెలియదు. ఇప్పుడు ఇదేంటి కొత్త సమస్య? మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు ఇదే తక్కువ. సరే రండి, మన వెంటనే బయలుదేరదాం.
రండి. వాళ్ళందరూ ఇక్కడే ఉండి తీరాలి. శబ్దం అక్కడి నుంచి వస్తుంది. రండి. మార్గం ఉంటుంది. త్వరగా ఏదో ఒకటి చేయి. దొరికేసింది. గాలికి సంబంధించిన రాయి. Zibaiska, door close. ఏం బాలక, ఏమనుకున్నావు? ఈ గోడని పెట్టి మమ్మల్ని ఆపగలమనుకున్నావా? హిరోషియస్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నేటికి సందేహించకు. వీరులారా, ఈ షీల్డ్ ని బద్దలు కొట్టండి. హిరోషియస్, ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది. వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు. త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరండి. ఆలోచించండి. పజుల్లో ఏముండిందంటే బియ్యం 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 పైన బియ్యం. అంటే ఏంటంటే బియ్యం పైన బియ్యం ఉంది. దీనికి అర్థం ఒక రాయి కింద ఉంటే ఇంకొక రాయి పైన ఉందని అర్థం. కానీ పైన ఎక్కడా? పైన ఎక్కడా? పైన ఇక్కడ ఎక్కడో ఉండాలి. కానీ రాయి ఎక్కడా? రుద్ర, త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. వాళ్ళ శక్తి నీ కవచాన్ని బ్రేక్ చేస్తోంది. ఆ తర్వాత మనల్ని వచ్చి క్రాక్ చేస్తుంది. ఆన్సర్ పజల్లోనే ఉంది. షాకిర్ వేచి ఉన్నారు. అతను ఆ బియ్యంని తినాలి. అంటే అతను ఒక బియ్యంని తిన్నారు. రెండో బియ్యపు గింజని అతను తినాలి. ఎస్ ఎస్, మొదటి రాయి అతని కడుపులో ఉంది. ఇది 4వ రాయి అనుకుంటున్నాను. ఇంకా ఇది ఒకవేళ ఎస్, ఆ రాయి ఇప్పుడు అతని కడుపులోనే ఉంది. ఆ 5వ రాయి నాకెందుకు దొరకటం లేదు? అది ఎలా కనిపెట్టాలి? ఇది ఏంటి కొత్త సమస్య? సమయం వేరే మించిపోతుంది. నా వ్యూహం నా చెయ్యి దాటి పోకూడదు. ఈ 5వ రాయి మనకి ఎక్కడుందో తెలియటం లేదు. ఆ 5వ రాయి నాకెందుకు దొరకటం లేదు? ఎక్కడైతే నేను ఈ పవర్ ని యూజ్ చేస్తానో
అనేకంగా ఇప్పుడు ఏదో దారి దొరకపోతుందనుకుంటా. ఏదో దారి మనకి దొరుకుతుంది. దొరికింది, దొరికేసింది. అగ్నిశక్తి రాయి. హెరోషియస్, మీరేం చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఆ రాయిని మాకు తిరిగి ఇచ్చేయండి. సూర్యుడు ఉదయించే లోపు ఆ రాయి కరెక్ట్ గా పెట్టకపోతే ప్రపంచం అంతమవుతుంది. చూడు, చూసావా, ఎక్కడైతే నేను ఈ పవర్ ని యూజ్ చేస్తానో అక్కడంతా క్షణాల్లో అన్ని వస్తువులు మాయమైపోతాయి. చూసావా, నా శక్తిని చూసావా? ఇప్పుడు నేను ఈ లోకానికే అధిపతి, ఈ ప్రపంచానికే అధిపతి. ఇప్పుడు నువ్వు మాత్రమే కాదు, ఇంకెవరూ కూడా నన్ను నాశనం చెయ్యలేరు. ఎవరి వల్ల కాదు. తాడు వెలిగింది, కానీ బలం మట్టికి తగ్గలేదు. నిప్పు నిప్పు, మేము కాలిపోతాం. రుద్ర, ఏదో ఒకటి చేయి. రుద్ర,
చేసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. Zibajska Pustyno! వద్దు రుద్ర, నా రాయి, నేను నిన్ను వదలను. మనసుంటే మార్గం ఉంటుంది. వీళ్ళు ఇంకా ఎంతసేపు అని దెబ్బలాడతారు. సూర్యగ్రహణం వరకు అయిపోతుంది ఇప్పుడు. ఇంతమంది రుద్రాల ఒకటిగానా? నువ్వు ఏమి చేసినా సరే ఇవాళ మట్టికి నువ్వు తప్పించుకోలేవు. ఎలికి పిల్లితో ఆడటం మాటలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు నా కల నెరవేరబోతుంది. ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు, ఎవరు కూడా. రుద్ర, ఏదైనా ఆఖరి ఆశ ఉంటే చెప్పు, నెరవేరుస్తాను. నేను ఇదొక్కటే చెప్పాలనుకుంటున్నాను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకు హెరోషియస్. మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు 5వ రాయిని మనం ఎక్కడ పెట్టాలో చూడాలి. రుద్ర, 5వ రాయిని ఈ పుస్తకం మీద పెట్టు. ఓకే, దారి దొరికింది. మనం దీన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. అక్కడుంది పిరమిడ్. మనం అక్కడే ఈ రాయిని పెట్టబోతున్నాం. సూర్యగ్రహణం పూర్తి కాబోతుంది. మనకి సమయం చాలా తక్కువగా ఉంది. త్వరగా వెళ్ళు రుద్ర. బుక్ లో ఉండే డయాగ్రామ్ లాగా 4 సైడ్లో 4 రాళ్ళు, ఇంకా పైన ఒకటి. మీరు 4 సైడ్లో పెట్టండి, నేను పైన పెడతాను. ఇలా చూడు, నువ్వు లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు కదూ, అది ఎప్పటికీ జరగనివ్వను. Zibajska Stone Fixito! రుద్ర, ఇంకా ఓటమిని ఒప్పుకోలేదు. హెరోషియస్, రాయిని పైన ఫిక్స్ చేయండి, లేదంటే మనమందరం అంతమైపోతాం. కాదు, ఇప్పుడు నువ్వు నాకు ఆ 4 రాళ్లని ఇవ్వు, లేదంటే నేను మీ అందరిని నాశనం చేస్తా. రుద్ర, అలా చూడు, సూర్యగ్రహణం పూర్తి కాబోతుంది. ఈ సూర్య వెలుతురు నన్ను కాల్చేస్తుంది. లేదు లేదు రుద్ర, రుద్ర, దీన్ని ఆపు.
నువ్వు మమ్మల్ని మా లోకాన్ని కాపాడావు. నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావట్లేదు. రుద్ర, నీకు చాలా కృతజ్ఞతుణ్ణి. నువ్వు నా నగరాన్ని కాపాడి నాకు ఇచ్చేశావు. నిన్ను మోసం చేసినందుకు నన్ను క్షమించు రుద్ర. నా కుటుంబాన్ని కాపాడుకుంటాం కోసమే నేను అటువంటి కార్యాన్ని చేశాను. మరేం పర్లేదు, ఏం జరిగినా మన మంచికే. అలాగే మనమందరం బాబాదీన్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. అతను లేకపోతే ఇదంతా సాధ్యం కాదు. రుద్ర, ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చేసాం, కానీ మనం ఎలా తిరిగి వెళ్తాము? దాని గురించి మీరు బాధపడకండి. సుమారుగా నాకు కూడా కొంచెం మ్యాజిక్ తెలుసు. అది కాకుండా మిమ్మల్ని ఎలా తిప్పి పంపించాలో నాకు కూడా తెలుసు. దానికి ముందు కొన్ని రోజులు హాయిగా మీరు కొన్ని రోజులు మా కుటుంబంతో గడపాల్సి ఉంటుంది. అవును రుద్ర, నువ్వు కాదనుకో. నేను నా కొడుకు కొన్ని రోజులు నీతో ఉండాలని ఇష్టపడుతున్నాం. మేము నీకు అన్ని చోట్లని చుట్టూ చూపిస్తాం. సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ రుద్ర. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నా యజమాని నాశనం అయ్యారు. ఇప్పుడు నేను అనాథనైపోయాను. మీరు కనుక మీ దర్బార్లో నన్ను పనికి పెట్టుకుంటే బాగా పని చేస్తాను. నా తల మాత్రమే లూంబీన్ కాదు, నా తలలో కూడా బోల్డ్ అని తెలివితేటలు ఉన్నాయి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.